ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026కు సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది జాతర జనవరి 28 నుంచి జనవరి 31 వరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం అటవీ ప్రాంతంలో అత్యంత వైభవంగా జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం సుమారు 150 కోట్ల రూపాయలకు పైగా నిధులతో భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేసింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని దాదాపు 12,000 మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కంటే ఎక్కువ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రైల్వే శాఖ కూడా 28 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా సుమారు 1,050 ఎకరాల్లో భారీ పార్కింగ్ స్థలాలను కేటాయించారు. ఈ ఏడాది 101 కోట్లతో కొత్తగా నిర్మించిన గద్దెల ప్రాంగణం భక్తులను ఆకర్షిస్తోంది. ఇక్కడ ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించేలా 7,000కు పైగా శిల్పాలను చెక్కారు. జంపన్నవాగు వద్ద భక్తుల స్నానాల కోసం ఘాట్లను అభివృద్ధి చేశారు. అలాగే తాగునీరు, పారిశుద్ధ్యం కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.